ఈ వీడియోలో నేను మీకు తిరుపతి గురించి పూర్తిగా తెలియజేస్తాను. లాస్ట్ వరకు చూసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో మనందరికీ తెలిసిందే, లార్డ్ విష్ణు వారాహి అవతారం ఎత్తి భూదేవిని కాపాడారనేసి. భూదేవిని కాపాడాక భూదేవి వారాహి స్వామిని ఒక కోరిక అడుగుతుందన్నమాట. తనని వివాహం చేసుకొని తనతోనే ఉండిపోమని ఒక కోరిక అడుగుతుందన్నమాట. ఆ కోరికని అంగీకరించిన వారాహి స్వామి ఆదిశేషుని వైకుంఠం నుంచి పిలిచి తను ఉండే నివాస స్థలంగా మారమని ఆదేశిస్తాడనమాట. 7 తలల ఆదిశేషుడే 7 కొండలుగా మారాడనమాట. బ్రహ్మదేవుడు లార్డ్ విష్ణుకి ఒక కోరిక కోరుతాడనమాట. స్వామి, కలియుగం వస్తుంది, ధర్మాన్ని కాపాడడానికి మీరు భూమిపైనికి రావాలి అనేసి బ్రహ్మదేవుడు లార్డ్ విష్ణుని ఒక కోరిక అడుగుతాడనమాట. దానికి లార్డ్ విష్ణు సరే అనేసి మాటిస్తాడనమాట. కాలం గడుస్తుంటుంది, కలియుగంలో మనుషులు మరి మూర్ఖంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎలాగైనా లార్డ్ విష్ణుని భూమిపైనికి రావించాలనేసి బ్రహ్మదేవుడు ఒక ఉపాయం వేస్తాడనమాట. బ్రహ్మదేవుడు నారదుని పిలిచి, నారద, ఇలా విష్ణుదేవుడిని కలియుగంలో ధర్మాన్ని కాపాడడానికి భూమిపైనకి రమ్మని కోరుకున్నా, విష్ణుదేవుడు కూడా అలాగే వస్తానని ఒప్పుకున్నాడు. దానికి ఏదైనా సందర్భం రావాలి, ఆ సందర్భం నీ వచ్చేలా నువ్వే చేయాలి అనేసి బ్రహ్మదేవుడు నారదుడిని అడుగుతాడనమాట. నారదుడు నేను చూసుకుంటాను స్వామి అనేసి భూలోకానికి వస్తాడు. భూలోకానికి వచ్చిన తర్వాత భృగ మహర్షి మళ్ళీ ఇంకా వందలాది మహర్షిని కూర్చొని ఒక యాగం చేస్తూ ఉంటాడు అనమాట. యాగం చేస్తున్నప్పుడు నారదుడు వాళ్ళ ఋషుల దగ్గరికి వెళ్ళి, ఈ యాగం మీరు త్రిమూర్తుల్లో ఎవరికి సమర్పిస్తున్నారు అని అడిగిన తర్వాత మహర్షి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆన్సర్ లేదన్నమాట. ఒకరు విష్ణుకి అంటారు, ఒకరు బ్రహ్మదేవునికి అంటారు, ఒకరు శివుడికి అంటారు. అలాగే అలా వాళ్ళలోనే గొడవలు స్టార్ట్ అయ్యి ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. అప్పుడు త్రిమూర్తులని పరీక్షించాలని చెప్పేసి ఎవరు బెస్ట్ అనేది మీరే వెళ్ళి తెలుసుకోండి అని మృగ మహర్షికి నారదుడు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట. అప్పుడు మృగ మహర్షి ఏం చేస్తాడు, త్రిమూర్తులని ఎలాగైనా పరీక్షించి ఎవరు గొప్ప అని తెలుసుకోవాలని చెప్పి ఫస్ట్ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతి కూర్చొని ఆ వీణ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ భృగు మహర్షి వచ్చింది పట్టించుకోలేదన్నమాట. అప్పుడు భృగు మహర్షికి చాలా కోపం వేసి బ్రహ్మదేవుని శపిస్తాడనమాట. నీకు ఎక్కడ భూలోకంలో పూజలు జరగవు, నీకు గుడిలు అనేది ఉండవు అనేసి శపించిన తర్వాత శివుడి దగ్గరికి వెళ్తాడనమాట భృగు మహర్షి. శివుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత శివుడు పార్వతి నాట్యంలో లీనమైపోయి భృగు మహర్షి వచ్చింది పట్టించుకోక నాట్యం చేస్తూనే సైగ చేస్తాడనమాట భృగు మహర్షికి. అది భృగు మహర్షి పట్టించుకోకుండా శివుడికి శాపం వేస్తాడనమాట. ఉత్తి లింగ రూపంలోనే నువ్వు భూలోకం పైన పూజలు పొందుతావు అనేసి శివుడికి భృగు మహర్షి శాపం వేస్తాడనమాట. తర్వాత విష్ణు దగ్గరికి వెళ్తాడనమాట. అప్పుడు లార్డ్ విష్ణు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. తన భార్య అయిన లక్ష్మి కూడా అక్కడే ఉంటుంది. ఇతను భృగు మహర్షి రావడం విష్ణు పట్టించుకోకపోవడంతో భృగు మహర్షికి చాలా కోపం వచ్చి తన గుండెల మీద తంతాడనమాట. గుండె అంటే ఏంటి? లక్ష్మి ఉన్న స్థలం. విష్ణు కుండలో లక్ష్మి ఉన్న స్థలం, అక్కడ తంతాడనమాట. గుండెల మీద తన్నిన తర్వాత విష్ణు లేచి తప్పైపోయింది క్షమించండి అని భృగు మహర్షిని వేడుకొని తన కాళ్ళు కింద ఉన్న 3వ కన్ను, అంటే తనకి ఆ 3వ కన్ను ఉంటుందనేసి భృగు మహర్షికి చాలా ఈగో గర్వం ఉంటుందన్నమాట. ఆ 3వ కన్నుని ఆ కాళ్ళు పట్టుకొని విష్ణు 3వ కన్నుని ప్రెస్ చేసి ఆ పగిలిపోయేలా చేస్తాడనమాట. కన్ను పగిలిపోయిన తర్వాత తను ఎంత పెద్ద తప్పు చేశాడో భృగు మహర్షికి అర్థమయ్యి క్షమాపణ కోరి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు అలా లక్ష్మి ఉన్న స్థలాన్ని ఒక మామూలు మహర్షి తన్నాడు అని తట్టుకోలేక లక్ష్మి వైకుంఠం వదిలి భూలోకానికి వచ్చేస్తుంది అనమాట. విష్ణు లక్ష్మి లేని వైకుంఠం నాకు వద్దు అనేసి భూలోకానికి తను వస్తాడనమాట. తను భూలోకానికి వచ్చి లక్ష్మి కోసం వెతికి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడనమాట. చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మన భూమిపైన ఉండే ప్రకృతి, ఆ చెట్లు కానీ ఆ గాలి కానీ తనే విష్ణు అనేసి గుర్తుపట్టి తనకి ఒక పుట్ట తన చుట్టూ ఒక పుట్టని కడుతుందన్నమాట. ప్రకృతే కడుతుందన్నమాట. ఆ పుట్టలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడనమాట విష్ణు. నారదుడు లక్ష్మి దగ్గరికి వెళ్ళి, ఇలా శ్రీనివాసుడు కూడా భూలోకానికి వచ్చి ఒక పుట్టలో ఉన్నాడమ్మా అని చెప్పిన తర్వాత లక్ష్మి వెళ్ళి బ్రహ్మదేవుని శివుణ్ణి అడుగుతుందన్నమాట. నా పతి భూలోకానికి వచ్చారు, తనని జాగ్రత్తగా చూసుకోండి అనేసి లక్ష్మి బ్రహ్మదేవునికి శివుడికి
చెప్పేసి వస్తుంది అనమాట. బ్రహ్మదేవుడు శివుడు వచ్చేసి ఒక ఆవు దూడలా మారి అక్కడ పక్కనే ఉన్న ఆవుల మందలో కలిసిపోతారనమాట. ఆవులు బయటకు వదిలిన తర్వాత ఆవులు మేతకి వెళ్ళినప్పుడు ఈ ఆవు దూడ మాత్రం సపరేట్గా ఎక్కడో వెళ్ళేది. ఆ ఆవుల మందని చూసుకునే ఒక వ్యక్తి తన వెనుకలే ఫాలో చేస్తూ వెళ్ళాడంట. ఒక పుట్టలో వెళ్ళి పాలు ఊరికే వేస్ట్ చేస్తుంది అనమాట ఆవు. ఆ పుట్టలో విష్ణువు ఉన్నాడన్న విషయం ఇతనికి తెలియదు. అప్పుడు ఆ పాలని అలా వేస్ట్ చేస్తున్నప్పుడు ఒక గుడ్డెలు తీసుకొని ఆవు పైన కోపంలో కొడతాడనమాట. అప్పుడు కొట్టినప్పుడు ఆ పుట్ట నుంచి లార్డ్ విష్ణు ప్రత్యక్షమయ్యి ఆ విష్ణు తలకి తగిలి అప్పుడు లార్డ్ విష్ణు అతని రక్తాన్ని కళ్ళతో చూసిన ఆయన అక్కడే రక్తం కక్కుని చచ్చిపోతారనమాట. దూడ ఆవు అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాయన్నమాట. వచ్చి పాలివ్వటం, వెళ్ళి ఆ మందలో చేరిపోవటం, పాలివ్వటం, వచ్చి మందలో చేరిపోవటం అలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ రాజ్యానికి రాజు అయిన రాజు ఆ ఆవును అలా చూసి అలా వేస్ట్ చేస్తున్నప్పుడు చూసి తన చేతిలో ఉన్న గుడ్డెలను తీసి ఆవు పైన కోపంతో కొడతాడనమాట. అప్పుడు లార్డ్ విష్ణు పుట్ట నుంచి బయటకు వచ్చి ఆ గొడ్డెల లార్డ్ విష్ణుకి తగులుతుందన్నమాట. తగిలినప్పుడు లార్డ్ విష్ణుకి చాలా కోపం వచ్చి ఆ రాజుని శపిస్తాడనమాట. ఆ క్షపించినప్పుడు ఆ రాజు తన ముందున్నది సాక్షాత్తు ఆ లార్డ్ విష్ణు అని తెలుసుకొని అర్థం చేసుకొని వచ్చి క్షమాపణ అడుగుతాడు అనమాట. నన్ను క్షమించండి ప్రభు, మీరని తెలియక ఇలా జరిగిపోయిందని ఆ టైప్లో ఒక క్షమాభిక్షణ అడుగుతాడు అనమాట. తన పైన జాలిపడి లార్డ్ విష్ణు ఒక ఆకాశరాజుగా పుడతావు, నీ కూతురుని నేను వివాహం చేసుకుంటా అనేసి మాట ఇస్తాడనమాట. మన లార్డ్ వెంకటేశ్వర కూడా అలాగే వెతుకుతూ ఆ పుట్టలోనే శిలగా ఉండిపోతాడనమాట. తర్వాత అలాగే యుగాలు గడుస్తుంటే ఆకాశరాజుగా తను పుడతాడనమాట. ఆకాశరాజుగా పుట్టి తనకు వివాహమయ్యి ఆ రాజు కడుపులో లక్ష్మి పుడుతుందన్నమాట. ఆ పుట్టలోనే ఉన్న లార్డ్ విష్ణు తర్వాత వకుల అనే ఆమె కడుపులో మన లార్డ్ విష్ణు శ్రీనివాసుడిగా పుడతాడనమాట. ఇటువైపు లక్ష్మీ అమ్మ, ఇటువైపు శ్రీనివాసుడు పెరిగి పెద్ద అవుతాడనమాట. పెద్ద అయిన తర్వాత ఇలాగే ఇద్దరు కలుస్తారు. ఇద్దరు మధ్యలో ప్రేమ వస్తుంది. ఇప్పుడు శ్రీనివాసుడు ఒక నార్మల్ మనిషి, మనలాగా నార్మల్ మనిషి, దేవుడే నార్మల్ మనిషిలా ఉన్నాడు భూమి పైన. తన దగ్గర వివాహం చేసుకోవడానికి ఎటువంటి ఆస్తులు డబ్బులు ఏవి లేవు. అప్పుడు ఏం చేస్తాడంటే వైకుంఠం నుంచి కుబేరు లార్డ్ ఆఫ్ వెల్త్ అంటారు అనమాట. కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటాడంట తన వివాహానికి, వడ్డీ కాసులోడు అనేసి. దీనివల్లనే ఆ అప్పు తీసుకొని వివాహం చేసుకోవడం వల్లనే వడ్డీ కాసుల వాడు అనేసి మనం చాలామంది పిలుస్తారని కూడా వింటాం. అది తను ఇలా అప్పు తీసుకున్నప్పుడు కుబేరునికి ఒక ప్రామిస్ చేస్తాడనమాట. ఇలా నా భక్తులు నీకు కాలాల పాటు నా అప్పుని తీరుస్తారు అనేసి లార్డ్ శ్రీనివాస కుబేరునికి మాటించేటాడనమాట. శ్రీనివాసుడి భూలోకంలో జరుగుతున్న వివాహానికి 3,000,000 దేవతలు వస్తారనమాట. ప్రతి ఒక్క దేవతలు వచ్చి ఆ పెళ్ళిని ఆశీర్వదించి ఘనంగా జరుగుతుందన్నమాట. మన లార్డ్ శ్రీనివాస మరి లక్ష్మీ అమ్మ వాళ్ళ పెళ్ళి. అప్పుడు బ్రహ్మదేవుడు మాట తీసుకున్నాడు కదా, అలా ఇప్పుడు పెళ్ళి తర్వాత కలియుగంలో ధర్మాన్ని కాపాడడానికి కోసం ఆ తిరుమల 7 కొండలలోనే శిలగా మారి ఇప్పటికీ మనకి ఆ లార్డ్ శ్రీనివాసుడే, విష్ణు అవతారమైన లార్డ్ శ్రీనివాసుడే మనకి ఇప్పటికీ తిరుపతిలో దర్శనాలు ఇస్తున్నాడు అనమాట. సో ఇది గాస్ మన తిరుపతి వెనకాల ఉన్న స్టోరీ. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అనమాట. ఏదైనా తప్పులుంటే క్షమించండి. అలాగే నేను మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క గుడి వెనకున్న రహస్యాన్ని ఆ మహత్యాన్ని మీ ముందు పెట్టడానికి చాలా వరకు ట్రై చేస్తా. ప్లీజ్ అయితే సపోర్ట్ చేయండి.